ఎస్ శ్రీరామ్ గారు, ఐఎమ్ ష్యూర్ మీకు మీడియా క్వశ్చన్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాము. డైరెక్టర్ గారు కూడా జాయిన్ అవుతారు. యా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. యా, ఎస్ స్టార్ట్ చేద్దామా? యా, నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్లీ పిండం చూసాం. హలో. యా, రీసెంట్గా పిండం చూసాం. పిండంకి సేమ్ అంటే మాకు ట్రైలర్ వరకు చూస్తే పిండం నుంచి ఒక ఇదిలా అనిపిస్తుంది. సో డిఫరెన్సెస్ ఏముంటుందని. వెరీ సింపుల్ ఆస్పెక్ట్. పిండంలో డైరెక్ట్గా నేనే ఇన్వాల్వ్ అయి ఉంటాను. ఇక్కడ చూసారంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ అసిస్టింగ్ సమ్వన్ అన్నట్టు. ఇక్కడ చూసారంటే ఆయుధం నేను ఇచ్చాను, వాడింది ఆవిడ. కానీ ఆయుధం ఇవ్వడం కాకుండా ఆవిడ వెళ్ళి వాడే టైంలో ఇంటిని కూడా చూసుకోవాలి కదా. ఎందుకు ఎప్పుడు ఆడవాళ్ళే వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మొగుళ్ళు కూడా ఒక చేంజ్ చేయొచ్చు కదా అని ఒక చిన్న ట్విస్ట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐవ్ డన్ ఇన్ దిస్ మూవీ. ఓకే సార్. రితికా, హాయ్. Hello. ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ యూ. Thank you. సాయి గురు Yes. ఫిల్మ్ తెలుగు. సో you are practicing a martial arts also. Yes. So what is the your look, mostly what is your favorite, acting or martial arts? I honestly feel like they are both such contrasting art forms, and I draw a lot of my experience from martial arts into acting, and I find that experience very interesting. And yeah, I mean, I value them both equally, but acting is my profession now. But yeah, I really like them both equally. But both are different and contrast. very. If you practice more practice, it will be glamour maybe reduce that. No, the glamour art. only goes up. You keep practicing, you keep getting hotter and hotter and hotter because you're working on yourself, right? And I feel like glamour for me comes more in the confidence, in the aura of a person. It's not just the body for me or the face. It's when someone walks in the room, how bright their aura is, how they make other people feel in their presence. For me, that is glamour. So I don't think it matters. Okay, ma'am. Thank you. Hi, ma'am. హాయ్ సార్. తెలుగు కంఫర్టబుల్ కదా? అర్థమవుతుంది. మదర్ టంగ్ తెలుగు, మదర్. ఎస్. బట్ నాట్ హర్స్. సో వై చూసాను అంటే మీరు ఈ వెబ్ ఓటీటీకి ఎందుకు అనుకున్నారు, థియేటర్స్కి ఎందుకు ప్లాన్ చేయలేదు? ట్రైలర్ చూస్తే ఎక్సలెంట్, బాగుంది, ఐడియా Thank you. బాగుంది. థ్యాంక్ యూ సో సో మచ్. రీసెంట్లీ ఎన్ని ఫిల్మ్స్ బాగా ఆడుతున్నాయి, హర్రర్ ఫిల్మ్స్ Yes. ఉన్నాయి. సో మీరు ఎందుకు టార్గెట్ చేయలేదు థియేటర్స్? నిజం చెప్పాలి అంటే మనకు ఈటీవీ విన్ యాప్లో ఉంటే యూ విల్ గో ఓన్లీ టు ఈటీవీ విన్ యాప్ అండ్ వాచ్ ద ఫిలిం బికాస్ వీఆర్ జస్ట్ బూమింగ్ నౌ. వీఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ద ఆల్రెడీ ప్రూవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో మనం థియేటర్లో వచ్చిందంటే సగం మనుషులు థియేటర్కి వెళ్తున్నారు, సగం మనుషులే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇఫ్ ద ట్రైలర్ ఇస్ గుడ్, ఇఫ్ యూ ఫైండ్ దట్ ద వర్క్ ఇస్ లైక్ వాచబుల్, ఐఎమ్ ష్యూర్ ద సబ్స్క్రిప్షన్ విల్ బీ హయ్యర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ థియేటర్. దానికోసమే మేము ఈటీవీ విన్ యాప్లో మాత్రం ఫస్ట్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిందండి. సో మీరు అంటే క్రిష్ గారితో వర్క్ చేశారు కదా, Yes. క్రిష్ గారికి స్క్రిప్ట్ చెప్పారా ఇంతకుముందు? Script to I mean, like I have shared the script long back. Like in 2019 when I wrote, I did share the script with sir. It was not for ఏం చెప్పేది ఒక ఫీడ్బ్యాక్ కోసం కాదు, మనం ఏం చేద్దామని చూపించే కోసం. లైక్ we have the habit of sharing scripts. క్రిష్ గారిని కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అది మాకు చాలా ఇంపార్టెంట్. Yeah, definitely. Adding to that, what's the response of Krish Gar after watching this trailer? Did you No, share- sir is yet to watch the Yet to trailer watch, అండి. not yet. ట్రైలర్ ఇంకా సార్ చూడలేదు. He has been busy since I started the project. He was busy with హరిహర వీరమల్లు. So he's yet to watch anything. But teaser చూసారు, చాలా నచ్చింది. He said he feels very proud about me, which really makes me so proud. Yeah, actually, being a director, you empower and influence many into the film industry, as sir said. So how did you foray into the direction? Foray into direction, I don't know, like as I told earlier, right from my childhood I thought I wanted to become a director, and that decision made me to prepare myself for the hard work. Being a woman, you should not be afraid to get tanned,
టు లైక్ పుట్ అ మెస్సీ బన్ టు వేర్ ద సేమ్ క్లోత్స్ ఎవ్రీ డే ఇదన్నీ మనం ఫోర్గో చేసి వస్తామంటే లైక్ యూ క్యాన్ డెఫినెట్లీ కంపీట్ విత్ మెన్ అండ్ బికమ్ వాట్ హీఈస్ డూయింగ్ అచీవ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు అచీవ్. సో అలాగే మనల్ని ట్యూన్ చేసుకున్నాం కాబట్టి లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూఆర్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్ as early as possible and how much of effort you put towards achieving that dream. You are an inspiring soul, ma'am. Thank you, sir. Sriram Ritika gar, one last question. You are getting a lot of appreciation for your role in Valari. Your role is like as unique as a Valari title. So how did you feel? Great. There are not many roles written like that for women. So I was very happy to read the script because, like I said, it has so many layers and there are other things that I cannot reveal right now. But I'm so glad that I had a team like this to support me through the process because it is not an easy role to pull off. It is not an easy film to do. But like I said, like all the actors, the director, the whole team, everybody was so cooperative. Like for Srikanth, I mean, I'm genuinely very fond of him. He's so giving, like he is not shy to let you take the spotlight. Like even now when I was giving him the mic, he's like, "Arey, aap bolo, aap karo." So he's very genuinely giving. Like he is very compassionate like that. And those are qualities that not many actors possess. So when you are cast in a film along with people like him, it automatically enables you to be free and to let go and perform the way that you want to, of course in the guidelines of whatever the director says. So I'm very happy, very excited to see how the audience responds to it now. So thank And you. what kind of roles you are interested in? I honestly want to do everything. I want to play a villain, I want to play a rock star, I want to do a comedy film, I want A to dancer. I want to play a dancer, I want to just anything, everything. I'm open for it. Thank you. శ్రీరామ్ గారు ఇప్పుడు ఇంతకు ముందు సినిమా కూడా హర్రర్ సినిమానే, ఇది హర్రర్ సినిమానే. జనరల్గా ఒక యాక్టరు 2 వేరియేషన్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదలైతే బాగుంటుందని అనుకుంటారు. ఇలా రిలీజ్ అయినప్పుడు అంటే మీ మీద హర్రర్ సినిమా అనగానే శ్రీరామ్ అని అనుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా హారిఫైంగ్గా ఉంది సార్. ఐ టెల్ యూ ద ఫ్యాక్ట్. ఇందాక మేడం చెప్పారు, మనం పాపం చేసేటప్పుడు దాన్ని గుర్తు చేసుకొని సరిదిద్దుకోవాలి, లేకపోతే యాక్సెప్ట్ చేసుకోవాలి, లేకపోతే పెద్ద పాపేశ్వరాలు అవుతాం. అలాగే తప్పు చేసినప్పుడు తప్పు చేసామని మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. అప్పుడే సరిదిద్దుకుపోయినా అట్లీస్ట్ తప్పు చేసామని యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను తప్పు చేయలేదు. బట్ ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్, మేబీ పార్షియలీ ఎస్ అనవచ్చు. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నాకు సాయిబాబా గారు పిచ్ చేసేటప్పుడు, లేదు సార్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం, నాకేముంటుంది పని అంటే మీరు కథ వింటారా అన్నారు. దెన్ మృతిక గారి పేరు చెప్పారు. ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ వాట్ హ్యాపెండ్. సరే నేను వింటానండి, వినేసి మళ్ళీ డిసైడ్ చేస్తాను. విన్న వెంటనే నేను మృతిక గారికి చెప్పాను, ఐ డి నో ఇట్ వాజ్ యూ నన్ను. సో ఐ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ ఫర్ వెరీ ఆనెస్ట్లీ వన్ ఆస్పెక్ట్. మృతిక అండ్ రితిక, both of 2 people whom I wanted to work with her 10 years back, and sad that we didn't find somebody that time, and finally we found somebody now, and I decided to be part of it. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా తను గుర్తు తెచ్చుకొని మనసులో పెట్టుకొని నన్ను ఈ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యారు. మేబీ షుడ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్, అండ్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ డూ ఇట్ అండ్ ఐ షుడ్ బీ ఎంకరేజింగ్ ఇట్. నెక్స్ట్ రితికా గారు, నేను సుధా గారితో డైరెక్ట్ చేసేటప్పుడు ఆవిడతో పనిచేయడం ఇస్ అ వెరీ బిగ్ టాస్క్. షీ ఇస్ అ వెరీ డిమాండింగ్ డైరెక్టర్. అండ్ ఆ సినిమాలో షీ హెస్ డన్ సచ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తూ డైలాగులు చెప్పడం. చాలా మంది చూసారంటే డైలాగ్ డెలివరీ ఉంటుంది, యాక్టివిటీస్ ఉండవు. కొందరు యాక్టివిటీస్ చేస్తూ చేయాలి. ఆవిడకి చేపలు నరకడం వచ్చా లేదా తెలియదు, కానీ ఆ కూర్చునే ఆ విధానం కానీ ఆ నరకడం కానీ, ఎందుకంటే ఆవిడ ఫిషర్మెన్స్ డాటర్ అనమాట. ప్లస్ షీఈస్ గోయింగ్ టు బీ ఏ బాక్సర్. ఆ బాడీ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్, అండ్ దట్ కమ్స్ విత్ ట్రూ ఆర్టిస్ట్, ఒక హోంవర్క్. సో ఐ ఫెల్ట్ దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్. మంచి ఆర్టిస్ట్ తోటి మనం పనిచేసేటప్పుడు విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ. సో దట్ ఈస్ వై ఐఎమ్ హంగ్రీ ఫర్ ఇట్, టు బీ అమాంగ్ కాంపిటేటివ్ ఆర్టిస్ట్, టు లెర్న్, బికాస్ దిస్ ఇస్ లాట్ టు లెర్న్ ఫర్ మీ. And that's how I accepted this. And it's just a coincidence that Pindam Tarata, Valari is coming. Actually, Valari should have come, then Pindam should have come. But this is coming. అంటే 2 ఓదాన్ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా హర్రర్ మూవీసే కదా 2. Absolutely. But దీనిలో పిండంకి దీనికి యూ విల్ సీ అ కాంట్రాస్ట్. ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు దీనికోసం మీరు ఈ సినిమా చూడండి. సీ వాట్ ఐ హావ్ డన్ ఇన్ పిండం అండ్ హౌ ఐ లుక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ వేరీడ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాం. మీరు పిండంలో ఉట్టి యాంటనీ చూస్తారు, ఇక్కడ యూ విల్ సీ ఓన్లీ నవీన్ నాయుడు. And the next film, ఇంకెవరిలో you will see another person. There will be contrast in all the 3. దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మీరు చాలా కాంట్రాస్ట్ చూస్తారు.
డైరెక్టర్ గారు చెప్పండి ఇప్పుడు హర్రర్ సినిమా జానర్లు ఎక్కువ వస్తున్నాయని మీరు కూడా హర్రర్ సినిమా చూస్ చేసుకున్నారా? లేదండి, అన్ని జానర్స్ వస్తుంది. లైక్ వెన్ ఎవర్ ఐ రోట్ రామ్ కామ్, అప్పుడు మీరు చెప్పినట్టు రామ్ కామ్సే వచ్చింది ఒక సీజన్లో. వెన్ ఐ స్టార్టెడ్ వలరీ అప్పుడు హారర్ రాలేదు. బట్ బై ద టైమ్ వీ ఫినిష్డ్ వలరీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ రిలీజ్డ్, yes, I found lots of హారర్ ఫిల్మ్స్ వస్తుంది. ఇట్స్ అ కోఇన్సిడెన్స్, ఇట్ వాజంట్ ప్లాన్డ్. సో డైరెక్టర్ గారు చెప్పండి. అయితే హారర్ మూవీస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ మీరు హిస్టరీని టచ్ చేస్తున్నారు. సో అంటే వలరీ ఈ వెపన్ తీసుకోవడం కావచ్చు, దాన్ని కర్మ సిద్ధాంతానికి పెట్టారు, కనెక్షన్ ఇచ్చారు. సో ఎట్లా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలుగు ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఇది హిస్టారికల్ నేమ్ నౌన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో హిస్టరీ, నథింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆర్ 17th 18th century హిస్టరీ మనం వెళ్ళము, ఈ ఫిలింలో లేదు అది. సో ఇది హారర్ ఫిలింగానే మీరు అప్రోచ్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ ట్రీటెడ్. సో రీసెంట్గా వస్తున్న కొన్ని మూవీస్కి అంటే వెబ్ సిరీస్కి కొంత డిమాండ్ వస్తుంది, థియేటర్లో కూడా రిలీజ్ చేయొచ్చు కదా అని. అట్లా ప్లాన్ ఏమన్నా ఉంది? ఇది ఒకవేళ వెబ్ సిరీస్గా సక్సెస్ అయితే, వెబ్ ఫిల్మ్గా సక్సెస్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బీ ద డెసిషన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్. ఆయనకి కావాలి అంటే లేటర్ హీ మైట్ release in theatre, or even if it doesn't, it itself is a milestone for me. Sorry to interrupt, but I'll tell you one thing. This was supposed to be even theatrical. But the point is, it's a big sacrifice. ఈటీవీ సైడ్ నుంచి పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇందాకే హరీష్ శంకర్ గారు చెప్పారు, మన తెలుగులో కథలు చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఓటీటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఒక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది సో దాట్ మన వాళ్ళు ఇంకా క్లారిటీ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు అనే కోసమే. సో ఇట్ ఈస్ అ సాక్రిఫైస్ దే ఆర్ డూయింగ్. ఆ రెవెన్యూని కట్ చేసి ఎక్స్క్లూజివ్ ఉట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేయడానికి దే ఆర్ లాంచింగ్ ఇన్ ఇట్. థియేట్రికల్ పైన నమ్మకం లేక కాదు. ఐ థింక్ దట్ హ్యాస్ టు బీ కన్వేడ్. సో యూ విల్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వాట్ యూ సీ ఇట్ ఇన్ థియేటర్. సో మృతిక గారు, అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్, అంటే మామూలుగా ఆర్టిస్టులుగానే ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీస్ అంటే ఆర్టిస్టులు అంతే, యాక్ట్రెసెస్, అంతకుమించి మనం ఎక్కడ పెద్దగా కనిపించరు. సో లేడీ డైరెక్టర్గా 2010లో మీరు స్టార్ట్ చేశారు అసిస్టెంట్గా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ 10 years, 15 yearsలో ఎట్లా అనిపించింది తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ? నాకు లైక్ నేను ముందు చెప్పినట్టు అండి, బీ ద టీమ్ అండ్ ద ప్రొడక్షన్ కంపెనీ, ఐ డిడ్ నాట్ ఈవెన్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ హ్యావింగ్ ఇట్. ఎందుకంటే నేను హైదరాబాద్కు నాకు లైక్ ఐ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అ కనెక్షన్ అదర్ దాన్ మై ఫస్ట్ టైం ట్రిప్ ఇన్ 2010 టు RFC. అండ్ అప్పుడు జస్ట్ బికాస్ వేదం ఫిల్మ్ని తమిళ్లో వానంని రీమేక్ చేసేటప్పుడు ఐ వర్క్ విత్ క్రిష్ సార్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు ఆ టీంలో, జ్ఞానశేఖర్ కానీ అండ్ ది అసోసియేట్స్ అండ్ కో-డైరెక్టర్స్. ఆఫ్టర్ మీ లైక్ కమింగ్ హియర్ ఇన్ 2022 and pitching the script to my producer, the way they treated me, the way they received me, our first narration nunchi from Zoom narration to the the entire conference lo vachina narration varaku ichi వాళ్ళు అది ఎప్పుడు ఓకే చేసి అప్రూవ్ చేశారో, ఐ స్టిల్ కీప్ టెల్లింగ్ మై టీమ్ ఇన్ పర్సన్ దట్ ఐ ఫీల్ మోర్ హోమ్ వెన్ ఐమ్ ఇన్ హైదరాబాద్ దాన్ మీ గోయింగ్ టు కోయంబత్తూర్, లైక్ మై హోమ్ వేర్ మై పేరెంట్స్ ఆర్ లివింగ్. నాకు అలా ఒక ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వను. ఐ డెంట్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్స్ బీన్ అ వెరీ స్టడీ అండ్ స్మూత్ జర్నీ బై ద లక్ ఆఫ్ గాడ్. శ్రీరామ్ గారు, సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ 2 movies కూడా హారర్ జోనర్లో వచ్చాయి. సో నెక్స్ట్ లవర్ బాయ్గా ఎప్పుడు చూస్తాం శ్రీరామ్? ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్. ప్లీజ్, విమెన్ యాక్చువల్లీ షో మెన్ బెటర్. యాక్చువల్లీ వాళ్ళ ఐస్లో చూసారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ సుధా షోడ్ మీ సో వెల్. దట్స్ హౌ శంకర్ గారు టుక్ మీ ఫర్ స్నేహితుడు. సో దట్స్ ఐఎమ్ టెలింగ్, ప్రేమ రాయండి కథలో ప్లీజ్. మనం తీసుకునే ఊపిరి తర్వాత ఎక్కువ ప్రేమే ఉంది ప్రతి చోట, పంచుతాం ఆడియన్స్కి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్. ఐఎమ్ ష్యూర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ సార్ని చాక్లెట్ బాయ్గా మళ్ళీ ఒక లవర్ బాయ్గానే దే విల్ కమ్ అండ్ హ్యావ్ సమ్ నైస్ ఫ్యాబులస్ మూమెంట్స్, వెరీ మెచ్యూర్, వెరీ నైస్ అండ్ dignified romance. In fact, the first day when we were shooting itself was very romantic scene. I could see her very uncomfortable with a lot of things, lot of discomfort and all that. But that is a beautiful scene. That scene is a must for a lot of women. ఎందుకంటే ఆడోళ్ళకి బిడ్డను కలిగిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీలో. దాన్ని గుర్తిస్తూ దానిలో ఒక లవ్ తీసుకురావడం. యూ షుడ్ వాచ్ ఇట్. అండ్ షీ హస్ డన్ అ ఫ్యాబులస్ వర్క్ ఇన్ దాట్. సంతోష్ గారు,
Oh, hi. వెంకటేష్ ఐ డ్రీమ్ అండి. Hi. అంటే వయసుకు వచ్చిన అమ్మాయిని దయ్యాలు పట్టుకుపోతారు అనేది ఒక డైలాగ్ వచ్చింది. Yes. అంటే కథ అంతా దాని చుట్టూ తిరుగుతుందా? ఆ అమ్మాయి ఎవరు కూడా ఎక్కడ? వన్ ఆఫ్ ద నాట్స్ ఇస్ అబౌట్ దట్ అండి. అది ఆ డైలాగ్ అక్కడ ఎందుకు మీకు ఇక్కడ రివీల్ చేశామంటే, యాజ్ అ హారర్ ఫిలిం ఇట్ నాట్ ఓన్లీ టచెస్ ద హిస్టరీ బై ద టైటిల్, ఇట్ ఆల్సో టచెస్ దిస్ కస్టమ్ అండ్ ట్రెడిషన్. మనం ఇన్ని యునో ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఏమేమి ట్రెడిషన్స్, ఏమేమి కస్టమ్స్ అని, ఈ వయసు వచ్చిన పిల్లని ఒంటరిగా వదలకూడదు, లైక్ ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్వేస్ వేర్ లైక్ వాట్ యు కాల్ కండిషన్డ్ బై ద ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దయ్యాలు వస్తుంది అని చెప్తున్నారు. అది ఎందుకు చెప్పారు, అది దయ్యాలు ఉందా లేదా, we have tried our best to interpret and decode and present it to you in a smoother way. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, Please. అంటే మీరు ఈటీవీ విన్ యాక్సెప్ట్ చేయకముందు ఈ కథని మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలామందికి ఈ స్టోరీ చెప్పారు, చాలామంది రిజెక్ట్ చేశారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అది నిజం కాదు. నేను ఎవరికి ఇది చెప్పలేదు. ఫస్ట్ it was to ఈటీవీ విన్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ హారర్ ఫిలిమ్స్ అందరికీ నచ్చదు. సో ఐ రోడ్ ది స్క్రిప్ట్ అండ్ ఐ వాజ్ సేవింగ్ ఇట్ ఫార్ ద బెస్ట్ టీమ్ టు గో అహెడ్ విత్. బట్ నేను ఫస్ట్ రిజెక్ట్ ఎక్కడ కాలేదండి. ఇట్ వాజ్ రొమాన్స్ కామెడీ. ప్రొడ్యూసర్ దొరకలేదు 2012లో. దట్ వాజ్ రొమాన్స్ కామెడీ ఒకటి రాశాను. దెన్ వీ డి నాట్ గెట్ ద ప్రొడ్యూసర్. దట్ ఈస్ ఇన్ 2012 అండ్ నౌ దిస్ వాజ్ రిటన్ ఇన్ 2018. From 2019 I have been looking out, but I haven't narrated to anybody because I was looking for somebody to understand the layers, as Ritika has correctly said. It is not for everybody to understand and like it as a text. Oka document ngo evarku nachu ani నాకు తెలవదు. It's very hard to understand. So first time I narrated to our Bapnidu sir, and that is where it all happened. It has not been rejected by any other producers, and I'm so lucky that శ్రీకాంత్ గారు. సో లాస్ట్ పిండంకి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు కదా, మోస్ట్ స్కేరియస్ట్. ఆయనకి మీకు కాదు నాకు అనిపిస్తుంది, చెప్పండి. సో ఈ ఫిలింకి ఏమన్నా అలాంటిది ఏం పెట్టలేదు? ఎనీ రీజన్ అంటే? It's not just scary. This is more about drama also. Okay. This is not just a horror film. There is a lot of other elements. There is మంచి family drama, emotions. ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న ఒక మంచి రిలేషన్షిప్, వైఫ్ని ఎంకరేజ్ చేసే హస్బెండ్, అలాగే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద బాండింగ్. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏ లెంత్కైనా వెళ్తుంది అని చూపించే ఒక ఆస్పెక్ట్, అండ్ తల్లిదండ్రుల్ని గుర్తించుకునే ఆస్పెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. దిస్ లాట్ ఆఫ్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆల్సో ఇన్ టు ఇట్. సో దిస్ నాట్ జస్ట్ హారర్. సో ఇట్స్ ద మోస్ట్ స్కేరియస్ ఫిల్మ్. అవన్నీ తలుచుకోలేదు. మేబీ స్టిల్ ఇట్ ఈస్ యెట్ టు కమ్ ఫ్రమ్ దెమ్. సో యు ఆర్ లిజనింగ్ సో మెనీ హారర్ స్క్రిప్ట్స్. అంటే ఏమన్నా రియల్ లైఫ్లో గుచ్చుకుపోయి ఏమన్నా హారర్ స్క్రిప్ట్, అంటే ఒక సీన్ ఏమన్నా షార్ట్ ఏమన్నా భయం వేసేటట్టు? No, I liked, to be very honest, for me, Pindam was a quality film. And I'm really thankful to Sai Kiran Daida for believing with conviction whatever he did, for whatever reason, whatever taglines he used, it actually worked for him. So that is more sensible. Yeah. And for me, that is considered a success. And I'm very thankful to the whole team there. Endukante what I learned there, teamwork. అందరూ వాళ్ళ పార్టిసిపేషన్ చేయాలి. ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ పార్టిసిపేషన్. సినిమా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ప్రమోషన్ చేశారు చాలా బాగా. సో దట్ ఈస్ యాక్చువల్లీ హెల్ప్డ్. అండ్ ఇక్కడ ఇట్స్ అగైన్ టీమ్ వర్క్. ఇట్స్ అబ్సల్యూట్లీ. I was always wanting to work with good artists, and I'm so glad I worked with Ritika Singh garu. She's a fabulous actress. She's in control of the place. Ee roju valla stunts valle chesukogalarante, I think she can do that. Thank God I didn't get kicked. When we are looking to the posters, actually it's not just kind of a serious expressions. We are just looking into the cutest expressions of her. Yeah. And it's She's visible cutely scary. Yeah. కాదండి, శ్రీరామ్ గారు ఏదో వెపన్ ఇచ్చాము ఆమె నరుక్కొని వస్తుంది అన్నారు. మీరు కూడా వలరి అంటే వెపన్ అన్నారు. ట్రైలర్లో ఏం చూపించలేదు అసలు మాకు ఆ వెపన్ గురించి. సార్ అది సినిమాలో ఉంది. ఆయన అంతలా చెప్పారు, Sir, ఒక please వెపన్ subscribe. నేను తీసుకొని ఆమెకి ఇచ్చాను. రూపాయి వేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీ వెన్ ఫ్రమ్ మార్చ్ 6 మీకోసం వల్లరి సినిమా. దానిలో వెపన్ ఎలా ఇచ్చాను, ఏ చేత్తో ఇచ్చాను, ఎవరిని కోసింది ఆవిడ, కసా 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 అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. రితికా గారు, తెలుగు పరిశ్రమలో అందరూ పరభాషా నటీమణులు ఎక్కువ ఉన్నారు, హీరోయిన్స్ అందరూ కూడా. మరి మీరు తెలుగులో ఎందుకు ఎక్కువ చేయట్లేదు? మీకు రావట్లేదు ఆఫర్స్? I hope I've understood your question correctly. Sorry, నాకు అడగండి, శ్రీరామ్ గారిని అడగండి, చెప్తారు.
No, sir. I'm just a little. I have this gut feeling that I think we all do, right? So until my gut says yes, I don't like to do anything. Whether it's a film, whether it's an activity, I'm a kind of person that does everything with 100% heart. Otherwise, I don't do it. So whether it's any language, even if it's Marathi, Malayalam, Hindi, I'm game for anything as long as my heart says yes to it. And of course, the script matters, the director matters, the team. So once all that is a good combination, then నేను ఎస్ చేస్తున్నాను. మృతిక గారు ఒక క్వశ్చన్ Sir. అండి. సో ఇది సంతోషిని వెపన్ అని చెప్పి అన్నారు కదా, మీరు రైటర్, బుక్స్ కూడా రాస్తారు. అవునండి. సో మీ దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటివి? అది ఒక్కొక్క ఫిల్మ్ వచ్చేటప్పుడు మీరు తెలుసుకుంటారండి. వెపన్ 2 ఏమైనా ప్లాన్ చేశారా? వేరే వెపన్ నేమ్ కూడా వస్తుంది. Dangerous curve ahead. థ్యాంక్ యూ సో మచ్ Thank you టు so వన్ much. అండ్ ఆల్. Thank you.